తండ్రిని మించిన తనయుడు అనేది ప్రూవ్ చేశారు చరణ్. అండ్ సారీ చరణ్, నాకు ఆల్మోస్ట్ బ్రదర్లా అప్పుడప్పుడు అంటాడు చెప్తాడు అనేస్తాను, తప్పుగా అనుకోవద్దు ఫ్యాన్స్. ఓకే కదా చరణ్, ఐ లవ్ యూ చరణ్, యో మై ముద్దుల బ్రదర్. అండ్ ఇంకోటి ఏంటంటే అలాగే అంతేగాను చిరు రావట్లేదని చిరుత వచ్చింది. సో థ్యాంక్ యూ చరణ్. దీనికి ఇంకా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. వి లవ్ యూ అంతే. ఎప్పుడు కూడా ఫాదర్ని లవ్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటూనే ఉంటుంది, పేరెంట్స్ని లవ్ చేసే వాళ్ళకి. అలాగే చరణ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నాకు చరణ్ చిరంజీవి గారిది ఖైదీ 150 చేసినప్పుడు ఐ కుడ్ సీ ఏ ఫాదర్ ఇన్ చరణ్. అంటే చిరంజీవి గారు తన కొడుకులా ఫీల్ అయ్యారు చరణ్. దట్స్ ద వే హీ వాస్ ప్లానింగ్ ద ఫిల్మ్. అండ్ ఎంత ముచ్చటేసిందంటే నాకు చరణ్ చూస్తూనే ఎలా ఆరాధిస్తూ చూసా. ఐ నెవర్ టోల్డ్ యూ దిస్ చరణ్, బట్ దట్స్ హౌ ఐ ఫెల్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నేను అబ్జర్వ్ చేసినంతలో ఈ వరల్డ్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ స్టార్కి ఒక కొడుకు పెట్టి ఆ కొడుకు మళ్ళీ ఒక బిగ్గెస్ట్ స్టార్ అయ్యి ఇది జరిగి ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఒకే టైంలో హీరోస్గా చేస్తూ వాళ్ళిద్దరూ ఒకే సినిమాలో యాక్ట్ చేయటం అనేది నాకు తెలిసి వరల్డ్ చరిత్రలో జరగలేదు. దీనికి ఎన్నో జన్మలు ఎత్తితే కానీ అది నాకు తెలిసి జరగదు.